శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నకు ప్రేమతో. ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు అబ్బాయిలు రావాలి, మేము రాఖీలు కట్టాలి, అంతే. మీరు పక్కకుండండి, నేను వాళ్ళని పిలుస్తా. హలో హలో హలో, ఈ పక్కకి కాదు, ఆ పక్కకి. ఈ రోజు నీకు రాఖీ కట్టుకుండా వదలరా. ఈ రోజు నీకు దమ్ముంటే ఇడి కట్టు రాఖీ. ఏదిరా ఏదో అన్నావు, తిన్నావా అన్నావా? ప్రిన్సిపల్ గారు స్వాగతం సుస్వాగతం. స్టూడెంట్ వస్తే ప్రిన్సిపల్ అంటావేంటి నువ్వు? అది ఓకే, మీరు స్టూడెంట్స్ అండి ఇక్కడ? బాయ్స్ వర్సెస్ గర్ల్స్. మీ టీం కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు గెలిచినట్టు. Yes. మీ టీం కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, వాళ్ళకి రాఖీ కట్టినట్టు. లెట్స్ గో. బాయ్స్ టీం. ఆకలేస్తే అన్నం పెడతా. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఖైదీలో చిరంజీవి గారు ఇన్ని నలుగురు పట్టుకొని సంతకం పెట్టాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ గేమ్ కావాలంటే ఓడిపోతా. ఆడికి మాత్రం నాకే కట్టించాడు. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కున్న లారీ ఆర నొక్కినట్టు నొక్కడం తప్ప ఎక్కడైనా పాడారు అసలు అతను? రైట్ ఆన్సర్. చెత్త అంతా ఈడు కనబడ్డాడు కానీ ఈడు కనపడలేదా మీకు? మీకు సంబంధించిన వాళ్ళు ఇవి తీసుకొచ్చారు. ఎవరు ఇది తీసుకొచ్చారనేది మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే నేను వాళ్ళని ఈ స్టేజ్ మీద తీసుకొస్తాను. ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమే మక్క. నేను భూమి మీదకి వెళ్ళేటప్పుడు భయపడి ఉంటాను నాకు తెలిసి. సో నువ్వేం కంగారు పడకు, మీ అక్క ఉంది నీకు తోడుగా, నాకు పంపించి ఉంటాను నాకు తెలిసి. ఎప్పుడు నాన్నలాగా పక్కనుండే మా అన్నయ్య 1.5 year మాట్లాడకపోతే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ వల్ల రాఖీ ఎపిసోడ్ లో కాల్ చేసి మాట్లాడాను మా అన్నయ్యతో. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా కంటిన్యూగా మేము కలిసే ఉన్నాం. ఎందుకు ఎర్రగైపోయి కళ్ళు బాగాలేదన్నా అది. తేజ ఫేమస్ అయ్యాడు కదా, నీకెలా అనిపిస్తుంది? ఆయన వరుణ్ తేజ హ్యాపీగా ఫీల్ అవడానికి టేస్టీ తేజనే కదా. చెల్లైనా తమ్ముడైనా ఈవెన్ అన్నయ్య అయినా కూడా అన్ని మా సిస్టరే అన్నమాట. మనం అంతా గర్వించదగ్గ జాబ్ చేస్తున్న వ్యక్తి ఆవిడ. దట్ వాస్ విక్రమ్ 1 లాంచ్. ఒక్క రాఖీ కట్టను అని చెప్పారు కదా, ఇన్ని సిస్టర్స్ దానికి లాస్ట్ కి. ఏం చిల్లర కాలరా మీరు? ఒళ్ళేదో ఉందిరా. కూతాడుతూ ఉంది. వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు. అదంతా వదిలేండి, ఈయన మీ అన్నయ్య. మేము కాదమ్మా మిమ్మల్ని ఏడిపిస్తుంది, మీరే ఈయన ఏడిపిస్తున్నారు.